నమస్కారం అండి, నా పేరు కాంతు. బాబాయ్ టీవీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో మార్చి లాస్ట్ వీక్లో మోడీ గారు లాక్డౌన్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఏప్రిల్లో అయితే కరెంటు బిల్లు తీసేవాళ్ళు అయితే ఎవరు రాలేదు. మే ఫస్ట్ వీక్లో కరెంటు బిల్లు తీయడానికి వచ్చారు. సో వాళ్ళు కరెంటు బిల్లు తీసి జనాలకు ఇవ్వగానే అప్పటి వరకు బీపీ లేని వాళ్ళకైతే బీపీ వచ్చింది. బీపీ ఉన్న వాళ్ళైతే రోజుకు ఒక టాబ్లెట్ వేసుకునే వాళ్ళు రోజుకి 2 ట్యాబ్లెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కరెంటు బిల్లులు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. అసలు దీనికి కారణం ఏంటి? అసలు మొన్నటి వరకు తక్కువ వచ్చిన కరెంటు బిల్లులు ఇప్పుడు ఎందుకు ఇంత భారీగా వస్తున్నాయి? సో దీని వెనకాల ఉన్న అసలు నిజాలు ఏంటి? దీని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. నేను చాలామందిని అయితే ఎంక్వైరీ చేశాను. సో ఎక్కువ మంది చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు పోయిన నెల కరెంటు బిల్లుతో పోలిస్తే ఈ నెల కరెంటు బిల్లు విపరీతంగా వచ్చేసింది. ఒక 2-3 టైమ్స్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే మాకు కరెక్ట్గానే వచ్చింది కరెంటు బిల్ అని చెప్తున్నారు. మ్యాక్సిమం 70-80% మెంబర్స్కి అయితే కరెంటు బిల్లు ఎక్కువగానే వచ్చింది. అసలు కరెంటు బిల్లు ఎక్కువగా రావడానికి కారణం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వీళ్ళు ఈ 60 రోజులకి కరెంటు బిల్లుని క్యాలిక్యులేట్ చేసి వేశారు, ఆ వివరాలు అయితే ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు అసలు కరెంటు బిల్లుల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా పాత విద్యుత్ బిల్లులు అయితే సంవత్సరాల వారీగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కొత్త విద్యుత్ బిల్లులు అయితే నెలల వారీగా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మీరు 2019లో మీ కరెంటు బిల్లు మొత్తం 900 యూనిట్ల కంటే తక్కువ కాలితే మీరు గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తారు. ఒకవేళ మీ కరెంటు బిల్లు 900 యూనిట్ల దగ్గర నుంచి 2700 యూనిట్ల మధ్య కాలితే మీరు గ్రూప్ బి కేటగిరీ కిందకు వస్తారు. అలా కాకుండా మీ కరెంటు బిల్లు 2700 యూనిట్ల కంటే ఎక్కువ కాలితే మీరు గ్రూప్ సి కేటగిరీ కిందకైతే వస్తారు. మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వ్యక్తులు మొత్తం గ్రూప్ బి కేటగిరీలోనే ఉంటారు. మ్యాక్సిమం ఎబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అవ్వచ్చు, కొంచెం రిచ్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళైతే గ్రూప్ సిలో ఉంటారు. సో గ్రూప్ బి లెక్కల ప్రకారం మనకి ఒక యూనిట్కి ఇంతైతే కాలుతుంది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఆ పూర్తి వివరాలు. ఒకవేళ మీకు ఆ నెల 150 యూనిట్లు కాలితే ఆ 150 యూనిట్లు ఇంటూ ₹3.60 వేసుకోండి, అంతా మీ కరెంటు బిల్లు వస్తుంది. ఈ విధంగా అయితే పాత కరెంటు బిల్లుని అయితే క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కరెంటు బిల్లు జాబితాను అయితే విడుదల చేసింది. ఆ జాబితాను అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఒకవేళ మీ కరెంటు బిల్లు నెలకి 75 యూనిట్ల కంటే తక్కువ కాలితే మీరు గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తారు. సో ఒకవేళ మీ కరెంటు బిల్లు 75 యూనిట్ల దగ్గర నుంచి 225 ఈ మధ్య కాలితే మీరు గ్రూప్ బి కేటగిరీ కిందకు వస్తారు. ఒకవేళ మీ కరెంటు బిల్లు ఆ నెల 225 దాటితే మీరు గ్రూప్ సి కేటగిరీ కిందకు వస్తారు. ఇక్కడ మీరు చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. పాత కరెంటు బిల్లులకి కొత్త కరెంటు బిల్లులకి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనకి కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చాయి, వీళ్ళు ఏ విధంగా ఈ కరెంటు బిల్లుల్ని క్యాలిక్యులేట్ చేశారో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ పేపర్ మీకు కనిపిస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది మే నెలలో మాకు వచ్చిన కరెంటు బిల్లు మీరు చూడవచ్చు. ₹1715 వేశారు వీళ్ళు కరెంటు బిల్లు. అసలు వీళ్ళు ఈ ₹1715 ఎలా క్యాలిక్యులేట్ చేశారో ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి లాక్డౌన్ వచ్చేసరికి మార్చి లాస్ట్ వీక్లో అయితే లాక్డౌన్ విధించారు. సో అంతకుముందే మనకి కరెంటు బిల్లు తీసుకొని వెళ్ళుంటారు వీళ్ళు మార్చి ఫస్ట్ వీక్లో. సో వీళ్ళు మార్చి ఫస్ట్ వీక్ తర్వాత దగ్గర నుంచి కరెంటు బిల్లు అయితే తీసుకోలేదు. మళ్ళీ మే ఫస్ట్ వీక్లో వచ్చి కరెంటు బిల్లు తీసుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళు మార్చి 9th అప్పుడు కరెంటు బిల్లులు తీసుకున్నారు అనుకోండి. సో మళ్ళీ మే 10వ తారీఖు లోపు మళ్ళీ కరెంటు బిల్లు ఇచ్చారు. సో ఈ రెండింటి మధ్య టైం గ్యాప్ మనం చూసుకుంటే 60 రోజులు ఉంది. సో ఈ 60 రోజులకైతే ఇప్పుడు వాళ్ళు మనకి కరెంటు బిల్లు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు కరెంటు బిల్లు ఎలా క్యాలిక్యులేట్ చేశారో మీకు క్లియర్గా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు మా కరెంటు బిల్లుని అయితే ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు మాకైతే 508 యూనిట్లు అయితే కాలింది ఈ 60 రోజులకు కలిపి. సో ఇప్పుడు మనం 508 యూనిట్లు ఇక్కడ వేద్దాం. 508 యూనిట్లు అయితే కాలింది, రైట్.
ఇప్పుడు ఈ 508 యూనిట్లని వాళ్ళు 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ భాగం వచ్చేసరికి మార్చి 31, నెక్స్ట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల మొత్తం, థర్డ్ వన్ వచ్చేసరికి మేలో మనకి కరెంటు బిల్లు ఎప్పుడు ఇచ్చారో అప్పటి వరకు, అంటే 7వ తారీఖు ఇచ్చారు, కొంతమందికి 6వ తారీఖు ఇచ్చారు, 9వ తారీఖు ఇచ్చారు, అలా కొంతమందికి అయితే 8వ తారీఖు ఇచ్చారు. అది మీకు ఇచ్చే కరెంటు బిల్లు పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు 3 భాగాలుగా ఈ యూనిట్లను అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ అయితే వీళ్ళు మార్చి 10వ తారీఖు దగ్గర నుంచి మార్చి 31వ తారీఖు వరకు అయితే పాత కరెంటు బిల్లులు వేశారు. సో ఈ పాత కరెంటు బిల్లుల గురించి ఇప్పుడే మీకు చెప్పాను కదా. సో 20 రోజులకైతే పాత కరెంటు బిల్లు వేశారు. ఇంకా నెక్స్ట్ ఏప్రిల్కి వచ్చేసరికి కొత్త కరెంటు బిల్లులు వేశారు. అంటే ఏప్రిల్ ఈ 30 రోజులకి కొత్త కరెంటు బిల్లులు వేశారు. ఇంకా మేకి కూడా కొత్త కరెంటు బిల్లులే వేశారు. సో ఈ విధంగా వీళ్ళు మనకు వచ్చిన యూనిట్లని 3 భాగాలుగా డివైడ్ చేశారు. సో ఇప్పుడైతే మా కరెంటు బిల్లు మే 8వ తారీఖు ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు, మే 8వ తారీఖు ఇచ్చారు. మీకు కనిపించదు అనుకుంటున్నాను నేను, ఇది నాకే కనిపించట్లా రియల్గా, కెమెరాలో ఏం కనిపించిద్దో నాకైతే అర్థం కావట్లేదు. సో మాకైతే మే 8వ తారీఖు అయితే కరెంటు బిల్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, 20 రోజులు ప్లస్ ఇక్కడ 30 రోజులు వస్తాయి. మాకు మే 8వ తారీఖు కరెంటు బిల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ 8 రోజులు వస్తాయి అన్నమాట. మొత్తం అంటే మాకు 58 రోజులకి కరెంటు బిల్ ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న మీకు మే 6వ తారీఖు కనుక కరెంటు బిల్లు వస్తే 56 రోజులకి లెక్కేసుకోండి. ఒకవేళ 7వ తారీఖు కనుక మీ కరెంటు బిల్లు వస్తే 57 రోజులకి లెక్కేసుకోండి. ఒకవేళ మీ కరెంటు బిల్లు మే 9వ తారీఖు కనుక వస్తే 59 రోజులకైతే మీ కరెంటు బిల్లు అయితే మీరు లెక్కేసుకోండి. సో ఇప్పుడైతే మాకు 58 రోజులకైతే కరెంటు బిల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నాకు 508 యూనిట్లు అయితే వచ్చాయి కదా. ఇప్పుడు 508 యూనిట్లు డివైడెడ్ బై ఎన్ని రోజులు, 58 రోజులకి ఇచ్చారు కదా, ఇంటూ ఇప్పుడు 20 రోజులు వేద్దాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం చేసుకోండి, ఈ 508 ఏమో టోటల్ యూనిట్లు, ఈ 58 ఏమో ఇప్పుడు మా కరెంటు బిల్ ఇచ్చిన మొత్తం రోజులు. 20 వచ్చేసరికి మార్చి నెలలో 20 రోజులు ఉంటాయి కదా, ఆ 20 రోజులు. సో వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే 508 డివైడెడ్ బై 58 ఇంటూ 20, 20 రోజులకి వేసాం కాబట్టి ఇప్పుడు మనకి 175 యూనిట్లు అయితే మనకి మార్చి నెలలో అయితే కాలింది వీళ్ళు చెప్పిన రేఖ ప్రకారం. ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ విషయానికి వస్తే 508 డివైడెడ్ బై 58 ఇంటూ 30 రోజులకు కాబట్టి మనం 30 వేస్తాం. ఒకసారి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడవచ్చు, ఏప్రిల్ నెల అయితే 262.75 యూనిట్లు అయితే కాలింది. ఇంకా నెక్స్ట్ మనం మేలోకి వెళ్ళిపోదాం. మేలో వాళ్ళు కేవలం 8 రోజులకే రీడింగ్ తీశారు. అంటే ఇప్పుడు మాకు వచ్చిన 508 యూనిట్లు డివైడెడ్ బై 58 రోజులకి వేశారు కాబట్టి ఇంటూ 8 రోజులకి ఇచ్చారు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 70 యూనిట్లు అయితే వచ్చింది. ఇప్పుడు ఇవి వచ్చిన యూనిట్లు కరెక్టా కాదా అని ఈ మూడింటిని మీరు కూడితే మీకు తెలుస్తుంది. ఈ మూడింటిని ప్లస్ చేద్దాం. ఇప్పుడు 175.17 ప్లస్ 262.75 ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు, చూడవచ్చు మీకు 507.92 వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా 508 యూనిట్లు వచ్చాయి. సో మనకు వచ్చిన యూనిట్లు ఇప్పుడు యూనిట్లు కరెక్ట్గా సరిపోయాయి చూడండి. సో ఇంకా మీరు చూడవచ్చు, ఇక్కడ మార్చి నెలలో మాకైతే 175.17 యూనిట్లు అయితే కాలాయి. ఇంకా ఏప్రిల్లో 262.75 యూనిట్లు అయితే కాలాయి. ఇంకా మే నెలలో వచ్చేసరికి 70 యూనిట్లు అయితే కాలాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మార్చి నెలకైతే పాత కరెంటు బిల్లులు అయితే వేశారు. ఇంకా ఏప్రిల్ మే నెలకు వచ్చేసరికి విడివిడిగా కొత్త కరెంటు బిల్లు రేట్లు అయితే వేశారు. ఇప్పుడు ఒకసారి మనం ఇందాక మీకు చూపించిన చార్ట్లోకి వెళ్దాం. సో ఇవి పాత కరెంటు బిల్లుల లిస్ట్. ఇప్పుడు మాదైతే గ్రూప్ బి కిందకు వస్తుంది.
సో ఇక్కడ మీరు చూడొచ్చు మార్చి నెలలో అయితే మాకు 175.17 యూనిట్లు అయితే కాలాయి. సో ఇప్పుడు 175.17 యూనిట్లు ఇంటూ ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ బిలో 101 యూనిట్ల దగ్గర నుంచి 200 యూనిట్ల మధ్య కాలితే మనకి 3.60 అంటే ₹3.60 అయితే ఛార్జ్ చేస్తారు. అంటే ఈ 175 యూనిట్లు ఇంటూ 3.60 అంటే ₹3.60తో మనం క్యాలిక్యులేట్ చేస్తే 175.17 ఇంటూ 3.60 చేస్తే మాకు మార్చి నెల బిల్లు వచ్చేసరికి ₹630.61 వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం ఏప్రిల్ నెలకు వెళ్ళాలి. ఏప్రిల్ నెలలో వీళ్ళు కొత్త టారిఫ్ ఛార్జెస్ అయితే వేశారు. సో ఇప్పుడు మనం కొత్త కరెంటు బిల్లులోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది, ఇది కొత్త కరెంటు బిల్లు. సో ఇప్పుడు మీకు చూడొచ్చు ఏప్రిల్లో మాకు 262 యూనిట్లు అయితే కాలింది. అంటే ఇక్కడ దీని ప్రకారం మీరే అర్థం చేసుకోవచ్చు. 262 యూనిట్లు అంటే ఇక్కడ 201 యూనిట్ల దగ్గర నుంచి 300 యూనిట్ల మధ్య వీళ్ళు పర్ యూనిట్కి ₹7.10 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ లెక్క ప్రకారం మనం 262.75 ఇంటూ ₹7.10 ₹1,865 వచ్చినాయి ఏప్రిల్ నెల బిల్లు. ఇంకా నెక్స్ట్ మనం మేలోకి వెళ్ళిపోదాం. మేలో మనకి 70 యూనిట్లు అయితే కాలాయి. సో మళ్ళీ మనం చార్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడవచ్చు. సో 70 ఇంటూ ఇక్కడ మనం చూద్దాం 70 యూనిట్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఛార్జ్ చేస్తుందో. ఇక్కడ మీరు చూడవచ్చు 51 యూనిట్ల దగ్గర నుంచి 75 యూనిట్ల మధ్య ₹2.60 అయితే ఛార్జ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 70 యూనిట్లు ఇంటూ 2.60 అంటే ₹182 పడింది. ఏంది 8 రోజులకి మాకు ₹182 పడింది మే ఛార్జెస్. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం ప్లస్ చేద్దాం. మార్చి 20 రోజులది, ఏప్రిల్ 30 రోజులది, అండ్ ఇప్పుడు మే 8 రోజులది, ఈ మూడు మనం ప్లస్ చేద్దాం. అంటే ₹630.61 ప్లస్ ఇప్పుడు మొత్తం కలిపి ₹2,677 వచ్చింది. పైసలు మనం తీసేద్దాం. అంటే ₹2,677 వచ్చింది మాకు ఈ 58 రోజుల కరెంటు బిల్లు. అర్థమైందా? ఈ 58 రోజుల కరెంట్ బిల్లు చూస్తే ₹2,677 వచ్చింది. వీళ్ళు మొత్తం 58 రోజులకు క్యాలిక్యులేట్ చేసిన లెక్క ప్రకారం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏప్రిల్ నెలలో ఆన్లైన్లో ₹859 అయితే కట్టాను. ఇప్పుడు ఈ ₹2,677 నుంచి ₹859 తీసివేస్తే ₹1,818 అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు బిల్లు అయితే ఇవ్వాలి. బట్ మాకైతే ₹1,715 వచ్చాయి కరెంటు బిల్లు. మేబీ ఇక్కడ దీనికి ఒక ₹100 డిఫరెన్స్ ఉంది. మేబీ వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేశారో మనకైతే తెలియదు. ఒక ₹100 తగ్గించి అయితే మనకైతే కరెంటు బిల్ అయితే ఇచ్చారు. ఇది ప్రాసెస్. అయితే ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అయితే ఇప్పుడైతే మనకైతే కరెంటు బిల్లులు అయితే ఇచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వీళ్ళైతే మనకు వచ్చిన ఇప్పుడు కరెంటు బిల్లులను అయితే క్యాలిక్యులేట్ చేశారు. మార్చి నెలలో 20 రోజులు, ఏప్రిల్ నెల 30 రోజులు, అండ్ మేలో మీకు ఏ రోజు అయితే కరెంటు బిల్లు వస్తుందో అంతవరకు విడివిడిగా క్యాలిక్యులేట్ అయితే చేశారు. సో మార్చి నెలకైతే పాత విద్యుత్ ఛార్జెస్ అయితే వేశారు, ఏప్రిల్ నెలకి కొత్త విద్యుత్ ఛార్జెస్ వేశారు, మే నెలకు కూడా కొత్త విద్యుత్ ఛార్జెస్ విడివిడిగా వేయడం వల్ల చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. చాలామంది యూజర్స్కి అయితే అర్థం కాలేదు వీళ్ళు ఏ విధంగా ఈ కరెంటు బిల్లులను వేశారు. సో ఇప్పుడైతే మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ కరెంటు బిల్లు పెంచడం వల్ల ఎవరికి బాగా లాస్ వస్తుంది, ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఈ కరెంటు బిల్లు పెంచడం వల్ల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దగా లాస్ అయితే ఉండదు, వాళ్ళకైతే పెద్ద నష్టమేమీ ఉండదు. ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళకు కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ పడదు. వాళ్ళకి ఇదివరకు కరెంటు బిల్ ఎలా వస్తుందో ఇప్పుడు కూడా దగ్గరగా ఇంచుమించు అలాగే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి అంటే
గత సంవత్సరంలో గ్రూప్ బి కేటగిరీలో ఉన్న మిడిల్ క్లాస్ వ్యక్తులకి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తారు. మీకైతే ఖచ్చితంగా 50 రూపాయల దగ్గర నుంచి నెలకి 500 రూపాయలు ఈ మధ్యలో అయితే మీ కరెంటు బిల్లు ఇదివరకు వచ్చిన కరెంటు బిల్లు కాకుండా అదనంగా అయితే వస్తుంది. సో ఎందుకు అలా వస్తుందో దానికి కూడా నా దగ్గర ఒక క్యాలిక్యులేషన్ ఉంది. సో ఇప్పుడు దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆ వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ప్రతి నెల వాళ్ళ ఇంట్లో 150 యూనిట్ల దగ్గర నుంచి ఒక 250 యూనిట్లు మధ్య కాలుతూ ఉంటాయి కరెంటు బిల్లు. మ్యాక్సిమం 200 దగ్గర నుంచి 250 మధ్యలో ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తికి అయితే కరెంటు బిల్లు కాలుతూ ఉంటుంది. ఒక ఏసీ, ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మిషన్ ఇలాంటివి ఉంటే మ్యాక్సిమం ఎబోవ్ మిడిల్ క్లాస్ వ్యక్తులకైతే ఒక్కొక్కసారి 300 యూనిట్ల నుంచి 350 యూనిట్లు కూడా కాలుతూ ఉంటాయి. ఎక్కువ శాతం వీడియో చూస్తున్న మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మ్యాక్సిమం 200 దగ్గర నుంచి 250 యూనిట్ల మధ్య అయితే కాలుతూ ఉంటాయి. మ్యాక్సిమం మీ అందరూ పాత కరెంటు బిల్లు ప్రకారం గ్రూప్ బిలోనే ఉంటారు. ఎందుకంటే మీ సంవత్సరం అన్ని యూనిట్లు మ్యాక్సిమం 900 యూనిట్ల మధ్య నుంచి 2700 యూనిట్ల మధ్యనే కాలుతాయి ఎక్కువ మందికి కరెంటు బిల్లు. కాబట్టి మ్యాక్సిమం మీరు గ్రూప్ బిలోనే ఉంటారు మిడిల్ క్లాస్ వ్యక్తులు మొత్తం. ఎబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు గ్రూప్ సికి రావచ్చు, మేబీ ఒక్కొక్కసారి రావచ్చు వాళ్ళు. మ్యాక్సిమం అయితే మనం అందరం గ్రూప్ బి కిందకే వస్తాం. ఒకవేళ ఈ నెల మీకు 240 యూనిట్లు కాలాయి అనుకోండి మీ ఇంట్లో కరెంటు బిల్లు. పాత కరెంటు బిల్లుల ప్రకారం 240 ఇంటూ ఇక్కడ మీరు చూడవచ్చు 6.90. దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే మీకు 1656 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అన్నమాట నెలకి. సో పాత కరెంటు బిల్లుల ప్రకారం అయితే ఒకవేళ మీకు 240 యూనిట్లు కాలితే 6.9 రూపీస్ వేశారు, 1656 రూపాయలు వస్తాయి. అదే మీకు 200 లోపు మీ కరెంటు బిల్లు కాలింది అనుకోండి, సపోజ్ ఒక 190 యూనిట్లు కాలింది అనుకోండి ఈ నెల మీకు, పాత కరెంటు బిల్లుల ప్రకారం అయితే 3.60 పడిద్ది అనమాట ప్రతి యూనిట్కి. అంటే 190 ఇంటూ 3.60 684 రూపాయలు వస్తాయి ఈ పాత విద్యుత్ లెక్కల ప్రకారం అయితే. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ తెచ్చిన లిస్ట్ ప్రకారం ఇప్పుడు రేట్లు ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీకు నెలకి 240 యూనిట్లు కాలింది అనుకోండి, ఇప్పుడు మీకు 7.10 వేశారనమాట. ఇదివరకు 6.90 ఉండేది, ఇప్పుడు 7.10 వేశారు. సో ఈ లెక్క ప్రకారం మీకు 240 ఇంటూ 7.10 1704 రూపాయలు వస్తుంది. అంటే 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఇదివరకు దాంతో పోలిస్తే. సో ఎక్కువైతే ఖచ్చితంగా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ కరెంటు బిల్లుల వల్ల ఫ్యూచర్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. పేదవాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు, అండ్ ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు, కానీ ఎక్కువగా మిడిల్ క్లాస్, ఎబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళపైన అయితే ఈ కరెంట్ పెంచిన ప్రభావం అయితే ఎక్కువగా పడుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అయితే 50 రూపాయల దగ్గర నుంచి 500 రూపాయల వరకు అయితే అదనంగా ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ ఛార్జెస్ అయితే పడబోతున్నాయి. చూద్దాం నెక్స్ట్ మంత్ మాకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో. మ్యాక్సిమం మీలో చాలామందికి అలాగే వచ్చి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కేవలం ఇది గ్రూప్ బిలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది, కానీ ఎక్కువ ధనవంతులపైన కానీ గ్రూప్ సి ఉన్న వాళ్ళపైన, గ్రూప్ ఏలో ఉన్న వాళ్ళపైన అయితే పెద్ద ప్రభావం అయితే చూపదు. కేవలం ఇప్పుడు గ్రూప్ బిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ సిలో వేశారు. ఒక ముక్కలో చెప్పాలంటే గ్రూప్ సిలో అయితే మనకి రేట్లు అయితే విపరీతంగా పెరుగుతాయి. అదే యూనిట్కి రేట్లు అయితే ఎక్స్ట్రా పెరుగుతూ ఉంటాయి. దీనిపైన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం ఆలోచించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి, కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం న్యాయం జరిగేలా చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఈ కరెంటు బిల్లుల పైన ఒక క్లారిటీ ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాగే మంచి మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.